నా ప్రీవియస్ వీడియోలో అండి నా సూత్రంలో ఉన్న ఫస్ట్ పార్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి మాట్లాడతాను. చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏంటి అంటే వర్బ్స్ అండి. వర్బ్స్ చూడండి, వర్బ్స్ ఇందా వర్బ్స్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్డ్ అంటే ప్రతి యాక్షన్కి దాన్ని వర్బ్ అని అంటామన్నమాట. యాక్షన్ వర్డ్స్. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంగ్లీష్లో రైట్ అంటే రాయమని కదా, రీడ్ అంటే చదవమని. ఇప్పుడు రైట్ అన్నది ఎన్ని రకాలుగా మారుతుంది చూడండి. రైటింగ్ అని వస్తుంది, రైట్ అని వస్తుంది, రైట్స్ అని వస్తుంది, రోట్, రిటర్న్, విల్ రైట్. 6 రకాలుగా మారుతుందండి ఒక వర్బ్. అలా అయితే ఈ వర్బ్స్ గురించి మనం తెలుసుకోవాలి కదా, ఎప్పుడు ఏ వర్బ్ వాడాలి. తర్వాత నిన్న చెప్పించిన సబ్జెక్ట్స్ ఐయు విదే హీ షీట్, వాళ్ళకి ఏ సబ్జెక్ట్కి ఏ వర్బ్ వాడచ్చు అది వేరే తెలుసుకోవాలి మీరు. ఫస్ట్ సబ్జెక్ట్స్ గురించి చెప్పాను, ఇప్పుడు వర్బ్స్ గురించి చెప్తున్నాను. దేనికి ఏది సూట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది అది ముందుకు చెప్తాను, చెప్పుకుంటా పోతాను. అయిందండి. ఇప్పుడు నేను వర్బ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో నేను రాసుకుని వెళ్తాను, మీరు చూడండి. ఓకే, ఈ వర్బ్స్ రాస్తానుకండి. ఫస్ట్ వన్ నేను ఏం చేస్తాను, ఒక డూ అని తీసుకుంటాను. డూ అంటే చెయ్యి అని. సో డూ, దీనికి ఐఎన్జి జరిపితే డూయింగ్ అవుతుంది, డూయింగ్ వర్బ్ అవుతుంది. రెండవది ఐఎన్జి లేకుండా డూ వర్బ్ అవుతుంది. మూడోది ఎస్ చేరుకుంటుంది, అది డస్ వర్బ్ అవుతుంది. నాలుగోది డూ పోయి డిడ్ వర్బ్ అయిపోతుంది. ఐదోది డిడ్ పోయి డన్ అయిపోతుంది, డన్ వర్బ్ అవుతుంది. లాస్ట్లో అండి ఆరోది విల్ ప్లస్ డూ వర్బ్, విల్ ప్లస్ డూ వర్బ్. ఎన్ని రకాలు ఉంటాయండి. అయిందండి. దీనికి నేను చూడండి ఉదాహరణ, ఇది ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు చూడండి. ఎలాగని డూయింగ్ వర్బ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైటింగ్, ఇది ఐఎన్జి లేకుండా రైట్, దీనికి ఎస్ యాడ్ చేసి రైట్స్. డిడ్ వర్బ్ రోట్, డన్ వర్బ్ రిటర్న్, విల్ ప్లస్ డూ వర్బ్ విల్ రైట్. ఇదండి, ఇన్ని రకాలుగా ఉంది. అయిందా. ఇప్పుడు చూడండి, వస్తున్నారు అని చెప్తానికి కమ్, దానికి ఎన్ని రకాలుగా మారుతుంది. కమింగ్ వస్తుంది, కమ్ వస్తుంది, కమ్స్ వస్తుంది, కేమ్ వస్తుంది, మళ్ళీ కమ్ వస్తుంది, మళ్ళీ విల్ కమ్ వస్తుంది. మీరు గ్యాప్కు పెట్టుకోవాల్సింది ఇదండి. 6 రకాలు ఉన్నాయి. వర్బ్స్ అంటే 6 రకాలుగా మారుతుంది. ఒకటి డూయింగ్ వర్బ్ ఉంటుంది, ఒకటి డూ వర్బు, డస్ వర్బు, డిడ్ వర్బు, డన్ వర్బు, విల్ ప్లస్ డూ వర్బ్. డూయింగ్ వర్బ్ అంటే జరుగుతూ ఉండేది. డూ వర్బ్, డస్ వర్బ్ అంటే రోజు జరిగేది. డిడ్ వర్బ్ అంటే జరిగిపోయింది. డన్ వర్బ్ అంటే ఎప్పుడో జరిగిపోయింది. ఇది ఇప్పుడు జరిగింది, ఇది చూడండి జరిగింది, ఇది జరిగిపోయింది. విల్ ప్లస్ డూ వర్బ్ ముందుకి జరుగుతుంది. ఇదే అండి. దీన్ని కంటిన్యూస్ టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ రెండిటిని ప్రెజెంట్ టెన్స్ అంటాం, ఇది పాస్ట్ టెన్స్ అంటాం, ఇది పాస్ట్ పార్టిసిపల్ అంటాం, ఇది విల్ ప్లస్ డూ వర్బ్ ఫ్యూచర్ టెన్స్. ఇన్ని రకాలు ఉన్నాయండి, 6. నేను ఎందుకు వీడియోలు షార్ట్ చేశానంటే ఒక్కో వీడియోలో ఒక కాన్సెప్ట్ మీకు వేస్తే, మీకు ఇప్పుడు పనిలో ఉంటారు, మీకు టైం తక్కువ ఉంటుంది. ఆ టైంలోనే మీరు ఒక 10 నిమిషాలు మాత్రం టైం ఇస్తే చాలు, ఆ వీడియో చూసి మీకు మైండ్లో కూర్చోబెట్టాలి అన్నది నా ఉద్దేశం అండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం చేసినప్పుడు ఇప్పుడు డూయింగ్ వర్బ్ ఎక్కడ వాడతాం, ఎవరు, సబ్జెక్ట్స్ జ్ఞాపకం ఉందండి. పోయినసారి నేను నేర్పించాను సబ్జెక్ట్స్ ఐయు విదే ఈ షీట్, అంతే. 7 ఉన్నారు. ఈ 7లో ఎవరికి వాడచ్చు, ఏ సందర్భంలో వాడతాము. డూ మళ్ళీ డస్, ఏ సబ్జెక్ట్స్కి వాడతాం, ఏ సందర్భంలో. డిడ్ వర్బ్, డన్ వర్బ్, విల్ ప్లస్ డూ వర్బ్. ఇదండి సంగతి మనకి. అందుకే మీరు ఏం చేయొద్దండి, కూర్చున్న చోట్లో
ఉన్న మీ టైంలో, మీ బిజీ షెడ్యూల్లో మీరు ఉత్తి ఒక 10 నిమిషాలు నా వీడియో చూడండి. ప్రీవియస్ వీడియోస్ మర్చిపోయి ఉంటే మళ్ళీ వెళ్ళి చూసేసి ఈ వీడియోకి రండి. వచ్చిన వెంటనే మీకు అంతా గుర్తొస్తుంది. ఉన్న టైంలో మీ మొబైల్లోనే మీ టైంలోనే మీరు నేర్చుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో షార్ట్ అండ్ స్వీట్గా చేస్తున్నాను. నా ఛానల్ పేరేమో శ్రీనిస్ ఇంగ్లీష్ ల్యాబ్. దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను దాన్ని ఆన్సర్ చేస్తాను. ఎవరికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఒక నెసెసిటీ ఉందో వాళ్ళకి ఇది షేర్ చేయండి. వాళ్ళు కూర్చుని మొబైల్లోనే వాళ్ళు నేర్చుకొని. ఇంత చెప్పి నా వీడియో ఇక్కడికి ఆపుతానండి. నెక్స్ట్ వీడియోలో డూయింగ్ వర్బ్ గురించి డీటెయిల్గా చెప్తాను. మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. ఇంతేనా అని మీకు అనిపిస్తుందండి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దామండి.